రోజు పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కంగారు శ్రీదేవమ్మ గారు మొన్న జొన్నగిరి గ్రామంలో జరిగినటువంటి గోల్డ్ మైన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని అలాగే మా శాసనసభ్యులు శ్యాంబాబు గారిని విమర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ 5 సార్లు గెలిచిందని చెప్పి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి మేము చూపిస్తాం. ఎంఆర్ఓ ఆఫీసు ఎవరు కట్టారు? మధ్యకన్నది. ఎంపీడీఓ ఆఫీసు ఎవరు కట్టినారు? కొన్ని శ్రీశక్తి భవనం ఎవరు కట్టినారు? కేజీబీవీ హాస్టల్స్ ఎట్లు వచ్చినాయి? మోడల్ స్కూల్ ఎవరు ఆయాంలో తెచ్చారు? ఇవన్నీ తెలుసా? ఊరినే నేనేదో కూర్చున్నాను బాగా మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడేదంతా ప్రజలకి రాంగు. మిమ్మల్ని చూసి నవ్వుకునేటట్లు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడైనా మారండి. ఏదైనా చేసినట్టు చెప్పుకోండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ శ్యాంబాబుని విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు విమర్శిస్తావు, ఇంకా ఎవరెవరు మీ జగనన్న అడుగుచ్చేయండమ్మా. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు బయటకు వచ్చాడు తాడేపల్లి పాలేశ్వరం నుంచి? మీ జగనన్న పబ్జీలు ఆడుకుంటున్నది వాస్తవమే కదా. ప్రజలందరూ 11 సీట్లు ఇస్తే కూడా ఇంకా మీరు మారకపోతే ఎట్లమ్మా? 11 సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దాన్ని ఒకసారి ఇది చేసుకోండి. అబద్ధాలు చెప్పుకుంటూ మీరు ఇంకా ఎన్ని రోజులని చెప్పి ఇట్లా ప్రజలు మభ్య పెట్టాలని చూస్తారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఇది తెలుసుకోండి. మీ దాన్ని చూసి అందరు నవ్వుకుంటున్నారు. ఇంకా ఇప్పటికైనా మీరు మీ నాయకత్వం అందరూ మారండి. ప్రజలకి న్యాయంగా ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే దానికోసం వచ్చి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయండి. అభ్యంతరం లేదు. నువ్వు ఎన్నిసార్లు తిరిగితే ఏం చేసినావమ్మా? మా గ్రామానికి ఎందుకు మాట్లాడదాం? మధ్యకర మండలం గురించే మాట్లాడదాం. రండి. మేము వచ్చి ఎన్నాళ్ళైంది? 2 సంవత్సరాలు అయింది. అందులో మేము వచ్చినాక ఎంత ఫండ్స్ వచ్చినాయి మధ్యకర మండలానికి? మీ సర్పంచులు, మీ ఎంపీపీని, మీ ఎంపీటీసీలని వాళ్ళని అడగండి. తీయండి. మొత్తం అంతా ఈ రాష్ట్రాన్ని అప్పల కుప్పగా తయారు చేసి ఈరోజు వాటికి వడ్డీ కట్టలేక ఎంత సతమతం అవుతుందో ప్రభుత్వం తెలుసా నీకు? లెక్కలు ఉన్నాయి మీతోనా? లెక్కలు లేకపోతే మా దగ్గర మేము ఇస్తాం. అంతేగాని అబద్ధాలతో దయచేసి కాలం వెళ్ళిపోయేద్దండి. ఇప్పటికైనా మారండి. ప్రజలు తిరగబడతారు. మీరు మారి మాట్లాడకపోతే కొత్త ఫేక్ మాటలు, ఫేక్ పార్టీగా ముద్ర ఇప్పటికే పడిపోయింది. గొడ్డల పార్టీ ఫేక్ పార్టీ అని చెప్పి అందరూ అంటున్నారు. దీని నుంచి బయటపడండి. మీరు మటలు చేస్తారు, బాబాయిలను చంపుతారు, ఇంకా ఊరిని చంపుతారు, తెలుగుదేశం పార్టీ మీకు వేస్తారు. ఎక్కడిది? హంతకుల కోసం మీ నాయకుడు వాళ్ళ ఇల్లు పోతారు. రియల్గా మీ నాయకుడు కారు కింద పడి చనిపోయిన వాళ్ళ ఇంటికి ఈరోజు వరకు పోయించినాడా? మాట్లాడమ్మా. దీనికి ఇట్లా దానిపైన మాట్లాడు. అన్న జగనన్న ఆయన నీ కారు కింద పని చనిపోయినాడు, ఆయన పోయి మనం మాట్లాడి పరామర్శించరా అన్న అని చెప్పు. ఇట్లా మంచి వాళ్ళు ఏదైనా జరిగితే అట్లాంటి వాళ్ళ దగ్గర పోలా. ఇప్పుడు నిన్న ఇంకోటి వచ్చింది. ముద్రగడ మాత్రమే కూతురు పాపం. ముద్రగడ పద్మనాభరెడ్డి అని పెట్టుకుని ఆయన పాపం ఈయన కోసం కనీసం ఆయన ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు. మా నాన్నని ఇదివరకు చూసేకి రాలేదని చెప్పి బిడ్డ మొత్తుకుంటుంది. మీరందరూ కలిసి మీ అన్నకి పరదాలు కట్టించుకొని తొలుకొని పోయి హాస్పిటల్ అన్నా పెట్టాలని చెప్పి ఇప్పటికైనా మారాలని చెప్పి గౌరవ మాజీ శాసనసభ్యులని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత 10 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన 10 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ 7 సార్లు ఘన విజయం సాధించింది. అందులో 3 సార్లు ఎస్వి సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా ఎవరు కాదు, నిన్నటి ప్రెస్ మీట్లో ఈ ప్రక్కనే కూర్చున్నటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారికి స్వయాన తండ్రి గారు, ఆయన్ని 3 సార్లు గెలిపించారు. అలాగే కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ ప్రభాకర్ గారు, కేఈ శ్యాంబాబు గారు, అంతకుముందు మహాబలేశ్వర్ గుప్తా గారి భార్య, ఇంతమంది తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందడం జరిగిందనే విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అలాగే అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగిందన్నాం. ఎస్వి సుబ్బారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే మంత్రిగా పనిచేసినది, ఎమ్మెల్యేగా పనిచేసినది. ఆ అభివృద్ధిని కూడా నీ అకౌంట్లోకి వేసుకుంటావమ్మా? చెప్పమ్మా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మీ వైసీపీ హయాంలో కాదు. మీ వైసీపీ కనీసం అప్పుడు పుట్టుక కూడా లేదు. ఒకవేళ ఒక లాంగ్ ప్రాసెస్లో ఇది 2004 ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ గోల్డ్ మైన్స్ అనే దానిపైన జియాలజికల్ సర్వే జరిగింది. అదన్నా మీకు తెలుసా?
చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన స్కీమ్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయిండొచ్చు. కానీ 2019 నుంచి 2024 వరకు మాత్రము మీ జగనన్న ఏ రోజు దాన్ని ముందుకు తీసుకొని పోలే. లేకపోతే ఎప్పుడో ఇది ఓపెన్ కావాలా. ఇప్పుడు మీరు చెప్పి మా జగనన్న అంతా పూర్తి అయిన తర్వాతే మేము ఏ కార్యక్రమైనా ప్రారంభోత్సవం చేస్తామని చెప్తారు. మీ జగనన్నది కుప్పంలో ప్రజలు అడిగితే చెప్తారు. ట్యాంకర్లు ఎత్తుకొచ్చుకొని నీళ్లు పోసి గేట్లు పెట్టి ఆ నీళ్ళలో నుంచి ఇడిచినట్లా యాక్టింగ్ చేసి ఏఐ సిస్టమ్ మీదంతా ఓన్లీ వీడియోల్లో క్రియేషన్ చేసుకుంటారు. తర్వాత అవన్నీ పెరిగిపోయిన విషయం కూడా ప్రజలు మర్చిపోలే. అలాగే మీ జగనన్న అభివృద్ధి అంటాడు. మధ్యకేర మద్దమ్మకొట్టకి ఎవరు కేఈ కృష్ణమూర్తి కదా తీసుకొచ్చింది, గౌరవ పెద్దలు కేఈ కృష్ణమూర్తి కదా తీసుకొచ్చిన దాన్ని మేము తెచ్చినామని చెప్తారు. అది కూడా చెప్తారు. అంటే మీకు క్రెడిట్ చోరీ చేయడం మీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చినామంటారు. అన్ని ప్రజలకు తెలుసు. మీరేదో మాట్లాడాలి కదా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి గోల్డ్ మైన్స్ ఓపెనింగ్ చేసిన దానికి కాదు. నిన్న నువ్వు పెట్టి ఈ ప్రెస్ మీట్ చూసి ఇప్పుడు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది వాస్తవం. వెళ్ళండి ఒకసారి. అంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలని చెప్పి వాళ్ళని ఒప్పిస్తే దాన్ని మీరు అప్రిషియేట్ చేసేది పోయి దాన్ని కూడా విమర్శిస్తారా? ఆయన ఏం చెప్పినాడు? మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా మీరు రండి. పత్తికొండ 4 స్తంభాల కూడల్లో చర్చిద్దాం. మీరేం చేసినారో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారో అన్నీ చర్చిద్దాం. ఊరినే నలుగురిని పక్కలో కూర్చోపెట్టుకొని మేము అభివృద్ధి చేసినామంటే ఏ పార్టీ అభివృద్ధి చేసింది? తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిందా? మీ వైసీపీ పార్టీ అభివృద్ధి చేసిందా? టమోటా ప్రాసెసింగ్ యూనిట్ మాట్లాడినారు. టమోటా ప్రాసెసింగ్ యూనిట్ని ఎలక్షన్స్కి 3 నెలల ముందు మీ జగనన్నను పత్తికొండకు తీసుకొచ్చుకొని ఏదో చుట్టపు చూపుగా అట్లా వచ్చినట్లు వచ్చి పరదాలు కట్టుకొని మొత్తం వచ్చి నేను టమాటా ఫ్యాక్టరీ అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పాను. ఏమన్నా ఒక ఇటుక పిల్ల పెట్టినావా? లేకపోతే ఒక తాపి సిమెంట్ వేసినావు దానికి? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం తీసుకొని వచ్చి చేసినాం. అలాగే పత్తికొండకు నీళ్లు ఎవరు తీసుకొచ్చారు? పత్తికొండకు నీళ్లు నీకు తెలుసా? 68 చీరలు దాన్ని మొత్తం ప్రాజెక్టు తయారు చేసినది ఎవరో మీకు తెలుసా? మొత్తం కూడా కేఈ కృష్ణమూర్తి మా పెద్ద ఆయన గారు డిప్యూటీ సీఎంలో ఉన్నప్పుడు 68 చెరువులు మొత్తం ప్రాసెస్ అంతా తయారు చేశారు. అందులో భాగంగా మొత్తం అంతా ప్రాసెస్ దాన్ని కొద్దిగా మీకు మర్యాద పోతుందని చెప్పి నువ్వు దాన్ని ముందుకు తీసుకొని పోయిండొచ్చు కొద్ది వరకు. మేమేం కాదనం. అట్లా దాన్ని ఎక్కడ స్టార్ట్ అయింది, ఏం కథ, ఇది కూడా చెప్పాలి నువ్వు ప్రెస్ మీట్లో. ఏం చెప్తున్నావమ్మా? అబద్ధాలతో నువ్వు వెలిస్తే ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ఏదో మీడియా ముందు కూర్చొని నేను హా హూ అనేది కాదు. ఏం చేసినావు? మా మండలానికి ఏం చేసినావు? నువ్వు ఒక రోడ్డు తెచ్చానంటున్నావు. దాన్ని మీరు తేలే. మీ ఐపాక్ వాళ్ళు సర్వేకి వస్తే ఇక్కడ అందరూ కూడా అడ్డుకుంటే ఐపాక్ వాళ్ళు దాన్ని అదొక్కటి పోయి అప్పుడు తీసుకొచ్చిన మాట వాస్తవమే. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యకర బురుజుల రోడ్డు మేము కదా తెచ్చింది. బురుజుల ఓసూరు వరకు డబలింగ్ లైన్ మేము కదా తెచ్చింది. 2019 ముందు జరిగింది కదా. మధ్యకర నుంచి మధ్యకర బార్డర్ వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కదా డబుల్ రోడ్ తెచ్చింది. ఇక్కడ నుంచి మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి బార్డర్ వరకు ఎవరు తీసుకొచ్చినాయి? అలాగే మధ్యకర టు కొత్తపల్లి రోడ్డు ఎవరు తీసుకొచ్చినాయి? ఇవన్నీ కనపడి ఇవన్నీ అభివృద్ధి కాదా? భోజనంపేట రోడ్డు ఎక్కడ శాంక్షన్ అయింది? ఏ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది చెప్పు. నీ దగ్గర రికార్డు ఉంటే ముందుకు తీసుకొని రా, మేము తీసుకొని వస్తాం. దాంట్లో ఎన్ని కోట్ల రూపాయలు మేము అప్పుడు శాంక్షన్ అయ్యో తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వు ఎక్కడైనా అభివృద్ధి చేసినావా? మీ హయాంలో ఏమన్నా ఉంటే రండి. ఎన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి చూద్దాం. లేకపోతే మీరు రండి, మేము చూపిస్తాం. కేఈ కృష్ణమూర్తి పెద్ద ఆయన ఉన్నప్పుడు ఎన్ని ప్రారంభోత్సవాలు జరిగినాయి, ఏం కథ అని చెప్పి. శ్యాంబాబు వచ్చినాక హాస్పిటల్ మధ్యకర్లో హాస్పిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనపడుతుంది లేదమ్మా. అలాగే